హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ డిసేబుల్ అయింది, అంటే మానిటైజేషన్ పోయింది. ఎర్న్ అనే సెక్షన్లో సెకండ్ స్టెప్లో చూడండి ఎర్రర్ వచ్చిందనమాట. యువర్ అసోసియేటెడ్ యాడ్సెన్స్ అకౌంట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ అని చెప్పేసి, అంటే యాడ్సెన్స్ అకౌంట్ అనేది సస్పెండ్ అయింది. ఎందుకు సస్పెండ్ అయిందంటే మీరు యాడ్సెన్స్ యొక్క పాలసీలు, నెక్స్ట్ ఏంటంటే ఇన్వాలిడ్ క్లిక్స్, అదర్ పాలసీస్ని బ్రేక్ చేశారు. సో దానివల్ల ఏంటంటే మీ ఛానల్కు ఉన్న మానిటైజేషన్ డిసేబుల్ అయిపోయింది, మీరు డబ్బులు సంపాదించడం కూడా అవ్వదు అని చెప్పేసి నేను యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటే ఓపెన్ అవ్వట్లేదు, సంథింగ్ ప్రింట్ రాంగ్ అని వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు మెయిల్ కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు నాకు మెయిల్ కూడా వచ్చింది, మీ యాడ్సెన్స్ని సస్పెండ్ అవుతుంది, మానిటైజేషన్ కూడా పాస్ చేస్తాం అని చెప్పేసి, మానిటైజేషన్ పాస్డ్ డ్యూ టు ఇన్యాక్టివ్ యాడ్సెన్స్ అకౌంట్ అని చెప్పేసి మెయిల్ కూడా వచ్చిందనమాట. ఈ మెయిల్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక మెయిల్ కూడా వస్తుంది. ఇలాంటి మెయిల్స్ వచ్చినప్పుడు చూసుకోండి, ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉందో మెయిల్స్ వస్తూ ఉంటే మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోండి. మనకి ప్లీజ్ కంప్లీట్ దిస్ ఫామ్ యూజింగ్ ఈమెయిల్ అడ్రస్సింగ్, యు ఆర్ రిసీవింగ్ దిస్ నోటీస్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ కంప్లీట్ దిస్ అని ఉంది. అక్కడ ఫామ్ ఉంది, ఆ ఫామ్ మీద క్లిక్ చేసినా సరే మనకు ఒక ఫామ్ వస్తుంది, దాన్ని ఫిల్ చేసినా సరే మనకు డిసేబుల్ అయిన యాడ్సెన్స్ వస్తుంది, మానిటైజేషన్ కూడా వస్తుంది. నేనేంటంటే చాట్ సపోర్ట్తోకి వెళ్ళిపోయి నేను చాట్ చేస్తున్నాను అనమాట. యూట్యూబ్ టీమ్ వాళ్ళతో చాట్ చేస్తున్నా, ఇట్లా నాకు యాడ్సెన్స్ డిసేబుల్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటంటే యాడ్సెన్స్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను చాటింగ్లో అయితే టీమ్ సపోర్ట్, యూట్యూబ్ సపోర్ట్ వాళ్ళతో నేను చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఎర్రర్, ఈ ఎర్రర్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి వాళ్ళకి ఇట్లా చెబుతున్నాను అనమాట, నా యాడ్సెన్స్ డిసేబుల్ అయిపోయింది, మానిటైజేషన్ కూడా పోయిందని. మీరు కూడా అంతే, ఎవరికైతే ఈ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు కూడా నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఇంతకుముందు మెయిల్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేసిన నో ప్రాబ్లం, లేకపోతే యూట్యూబ్ వాళ్ళతో చాట్ చేస్తే వాళ్ళు కూడా ఒక ఫామ్ ఇస్తారు, దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన మనకి ఛానల్ మళ్ళీ మానిటైజేషన్ వస్తుంది, యాడ్సెన్స్ కూడా బ్యాక్ వస్తుంది అనమాట. చూడండి, యూట్యూబ్ టీం వాళ్ళు రిప్లై ఇస్తున్నారనమాట నాకు. ఈ విధంగా వాళ్ళు ఏమంటున్నారంటే నా ఛానల్ సస్పెండ్ అయింది, అంటే మన ఛానల్లో ఉన్న మానిటైజేషన్ సస్పెండ్ అయిందని. ఇక్కడ చూసుకోండి, మన ఛానల్ లింక్ ఇచ్చారు, ఈ ఛానల్ లింక్ మీదేనా కాదని. వాళ్ళు ఇచ్చిన లింక్ అది నా ఛానల్ అని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేశాను. కన్ఫర్మ్ చేసిన తర్వాత 5 minutes అడుగుతున్నారనమాట, నన్ను టైం అడుగుతున్నారు. ఓకే అని పెట్టాను. ఎందుకు అడుగుతున్నారంటే ఛానల్ చెక్ చేస్తారనమాట, మన ఛానల్లో ఉన్న ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి. వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఒక 5 minutes వరకు వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు నన్ను సారీ అంటున్నారు, ఎందుకంటే చాలా టైం వరకు వెయిట్ చేశారని చెప్పేసి. నేను ఓకే నో ప్రాబ్లం అని పెట్టేశాను. వాళ్ళు ఫైనల్గా ఏంటంటే అంటే మనం ఏం చేయాలంటే ఒక లింక్ ఇచ్చారో ఆ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వాలన్నమాట. నేను ఏం చేయాలి ఇప్పుడు, మేము ఏం చేయాలి, వాట్ కెన్ ఐ డూ అని చెప్పేసి నేను పెట్టేశాను. వీళ్ళు ఇదిగోండి ఇట్లా ఒక లింక్ ఇచ్చారనమాట, ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం వీళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. సో ఇదిగోండి ప్లీజ్ చెక్ దిస్ లింక్ అని ఇచ్చారు. నేను ఆ లింక్ మీద క్లిక్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వెరిఫై యువర్ అకౌంట్ అని ఉంది, అంటే డిసేబుల్, అంటే మనకు సస్పెండ్ అయిన యాడ్సెన్స్ని మళ్ళీ రియాక్టివ్ చేసుకోవడానికి ఫామ్ను ఫిల్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. నేను చూడండి, నేను మీకు ఎట్లా ఫిల్ చేయాలో చెబుతున్నాను అనమాట. ఇక్కడ పేమెంట్ ప్రొఫైల్ ఐడి అని ఉంది, గూగుల్ పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే మన పేమెంట్ ప్రొఫైల్ ఐడి అయితే వస్తుంది అనమాట. దాన్ని కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేయాలి. నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను, మీకోసం చూపిస్తున్నాను. ఈ విధంగా పేజ్ వస్తే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటుంది అనమాట పేమెంట్ ప్రొఫైల్ అనేది. ఇక్కడ చూసుకుంటే పేమెంట్ ప్రొఫైల్ ఐడి ఉంది, సింపుల్గా దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఆ ఫామ్లో ఎక్కడైతే పేమెంట్ ప్రొఫైల్ ఐడి అడిగారో అక్కడ మనం పేస్ట్ చేసుకుంటే సరిపోయింది అనమాట. నేను పేస్ట్ చేశాను. ప్లీజ్ సెలెక్ట్ ద ఇంపాక్ట్ గూగుల్ అని ఉంది కదా, అక్కడ ఏంటంటే యాడ్సెన్స్ అని పెట్టుకోవాలన్నమాట. మనకి ఏం ఇంపాక్ట్ అయిందంటే గూగుల్ యాడ్సెన్స్ అనేది సస్పెండ్ అయింది కాబట్టి మనం గూగుల్ యాడ్సెన్స్ పెట్టుకోవాలి. వీళ్ళు ఏమడుగుతున్నారంటే మన గవర్నమెంట్ ఒక ఐడి కూడా సబ్మిట్ చేయాలని ఉంది. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ నేమ్ అని కాడ మీ పేరు, లాస్ట్ నేమ్ అని కాడ మీ సర్నేము, మెయిల్ అనేది మన ఛానల్ మెయిల్ ఐడి ఉండాలన్నమాట. ఇక్కడ సెకండరీ మెయిల్ ఏంటంటే ఇది మీ ఇంకొక అకౌంట్ది ఇవ్వండి, యూట్యూబ్ ఛానల్ది కాకుండా. ఇప్పుడు మెయిల్ ఐడి అనకాడ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ది, సెకండరీ మెయిల్ అనకాడ మీది ఇంకొకటి అనమాట. ఇక్కడ ఇంపాక్ట్ గూగుల్ సర్వీస్ ఏంటంటే యాడ్సెన్స్ పెట్టుకుందాం, పేమెంట్ ప్రొఫైల్ ఐడి కూడా మనం ఇక్కడ పెట్టామన్నమాట. ఇది పెట్టేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తూ ఉండంటే ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ పెట్టాలి. నేనేంటంటే
ఓటర్ ఐడి అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను, అదే డ్రైవింగ్ లైసెన్స్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఓటర్ ఐడి అయినా సరే ఏదైనా పెట్టుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ సైడే అడ్రస్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చూస్ ఫైల్ అనే దాని మీద క్లిక్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. లేదు ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే అప్లోడ్ అయిన ఇమేజ్ యువర్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి అని ఉంది. ఇక్కడ డూ యూ ఐడి షో అడ్రస్ అని ఫ్రంట్ సైడ్ అని ఉంది. పాన్ కార్డ్ మీద ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ మీద అడ్రస్ ఉండదు, అడ్రస్ పెట్టకూడదు అనమాట. మీరు ఫ్రంట్ సైడ్ ఉంటే నో ప్రాబ్లం ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసి ఫ్రంట్ సైడ్ ఉన్నది పెట్టాలి, బ్యాక్ సైడ్ అడ్రస్ ఉన్నది కూడా పెట్టాలి. నేను డ్రైవింగ్ లైసెన్స్ మీద పెడుతున్నాను కాబట్టి ఫ్రంట్ సైడ్ అడ్రస్ ఉంటుంది, మీరు అడ్రస్ లేకపోతే బ్యాక్ సైడ్ కూడా పెట్టాలన్నమాట. రెండింటిని సబ్మిట్ చేస్తూ ఉంటే ఎర్రర్ వచ్చిందనమాట. పేమెంట్ ప్రొఫైల్ దాంట్లో డాష్లు ఉండకూడదు, ఈ డాష్లు తీసేయండి అనమాట. డాష్లు తీసేసి సబ్మిట్ అనే కొట్టాలన్నమాట. గుర్తుపెట్టుకోండి అడ్రస్ ఉండాలి, మనం పెట్టే ఏ ఐడి అయితే పెడుతున్నామో అడ్రస్ ఉండాలి. నేనేంటంటే డాష్లు తీసేసి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. సో సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఫామ్ సబ్మిట్ అయిపోయింది అనమాట. యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెంట్ అని చెప్పేసి మనకు 1 or 2 daysలో రిప్లై వస్తుంది అనమాట. చూడండి నాకు 2 days తర్వాత నాకు ఇదిగోండి నేను ఏ రోజైతే ఈ ఫామ్ని సబ్మిట్ చేశానో ఆ రోజు ఒక మెసేజ్ వచ్చిందనమాట. థ్యాంక్ యూ మీరు సబ్మిట్ చేసినందుకు అని చెప్పేసి 48 hours వస్తుందని. నాకు 2 days తర్వాత అకౌంట్ వెరిఫైడ్ అని వచ్చిందనమాట. అంటే మన యాడ్సెన్స్ అనేది మళ్ళీ రియాక్టివ్ అయింది. ఒకసారి యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. అంటే మన యాడ్సెన్స్ అకౌంట్ అనేది యాక్టివేట్ అయ్యిందనమాట. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఈ విధంగా డీటెయిల్స్ వస్తుంది. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఎవరు సైట్ అని ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సైట్ క్లిక్ చేసి ఈ విధంగా నేను ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి స్టార్ట్ యూజింగ్ యాడ్సెన్స్, నేను ఏ సెట్టింగ్స్ అయితే అక్కడ క్లిక్ చేస్తానో అదే సెట్టింగ్స్ మీరు చేసుకోండి. స్టార్ట్ ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత మన యాడ్సెన్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఓపెన్ చేస్తే పాస్ట్ వీళ్ళకి ఇంతకుముందు ఛానల్లో పేమెంట్స్ కూడా వచ్చిందనమాట. వీళ్ళు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఈ విధంగా సస్పెండ్ అయింది. నో ప్రాబ్లం, మనం రియాక్టివేట్ చేసినాం ఫామ్ ఫిల్ చేసి ఈ విధంగా వీళ్ళు పేమెంట్స్ కూడా వచ్చినాయి అనమాట. మళ్ళీ ఒకసారి ఈ యూట్యూబ్ ఇక్కడ స్టూడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎర్న్ అనే సెక్షన్లో ఈ విధంగా అయితే మనకి యూట్యూబ్ పార్ట్నర్ వచ్చిందంటే మనకు మౌంటేషన్ ఉంది, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్ ఈ విధంగా ఉంది. మనం యాడ్సెన్స్ని యాక్టివ్ చేసిన తర్వాత టైం పట్టిద్ది అనమాట. ఎర్న్ అనే సెక్షన్లో ఇది ఓపెన్ అవ్వడానికి. యాడ్సెన్స్ అకౌంట్ని మనం యాక్టివ్ చేసిన తర్వాత 1 or 2 hours పట్టిద్ది. చూడండి కంటెంట్ అనే దాంట్లోకి వెళ్తే అన్ని వీడియోస్కి డాలర్ సింబల్ కూడా వచ్చిందనమాట. ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదంతా నాకు తెలియదు, నేను చేయలేను అనుకుంటే మీకు ప్రాబ్లం ఉంటే డిస్ప్లే మీద మన వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్తో కాంటాక్ట్ అయితే మనం కూడా కొంచెం ఫీజు తీసుకొని మీకు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనమాట. కొన్ని వీడియోస్కి మౌంటేషన్ ఆఫ్లో ఉంది, నేను వాటిని ఆన్ చేస్తున్నాను అనమాట. డాలర్ సింబల్ కూడా వస్తుంది. నేను ఏ సెట్టింగ్స్ అయితే చెప్పానో సేమ్ ఇదే సెట్టింగ్స్ని మీరు ఫాలో మీ సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఇచ్చిన ఫామ్ని ఫిల్ చేస్తే రియాక్టివ్ అవుతుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.